రికార్డ్ బుక్లో పేరు ఉండడం కాదు, అతని పేరు మీదే రికార్డ్స్ ఉంటాయి. అలాంటి ఒక బ్యాటింగ్ చేసి చూపించాడు ఇలా మన విరాట్ కోహ్లీ. మ్యాచ్ అయితే ఓడిపోయినాం కానీ విరాట్ కోహ్లీ అయితే వన్ మ్యాన్ షో అయితే చేస్తాడు ఇలా. సో గైస్, మ్యాచ్లో ఏం జరిగింది అనేది ఫస్ట్ నుంచి మొత్తం చెప్తాం. మనమైతే అనలైజ్ అయితే చేద్దాం మ్యాచ్లో ఏం జరిగింది అనేది. సో గైస్, ఫస్ట్ టాస్ అయితే ఇండియా గెలిచింది. బౌలింగ్ అయితే తీసుకుంది. ఓకే, బౌలింగ్ తీసుకుంది. స్టార్ట్ కూడా మంచి స్టార్ట్ అయితే దొరికింది మనకి. సో మొదటి 4 ఓవర్లోనే ఇద్దరు ఓపెనర్స్ అయితే డగౌట్లోకి అయితే వెళ్ళిపోయారు. సో హర్షదీప్ సింగ్ అండ్ హర్షిత్ రాణా. సో బ్రిలియంట్ స్టార్ట్ అయితే దక్కింది మనకి. దాని తర్వాత ది బాల్డ్ హెడ్ మ్యాన్ డారెల్ మిచెల్ అయితే వాటర్ సిరీస్ గైస్. అతనికి అయితే ఈ సిరీస్ వేరే లెవెల్ సిరీస్ అయితే ఉండే. ఈ సిరీస్ మొత్తం అతనికి 2 సెంచరీస్ అండ్ ఒక హాఫ్ సెంచరీ అనుకుంటా. మ్యాచ్ మొత్తం తిప్పేశాడు. హెన్రీ నిక్కల్స్ కూడా చాలా మంచి ఇన్నింగ్స్ అయితే ఆడాడు. అంతా ఆ టైంలో ఆ ఇన్నింగ్స్ ఇంపార్టెన్స్ అయితే చాలా ఎక్కువ. అండ్ దాని తర్వాత అతను అవుట్ అయిన తర్వాత గ్లెన్ ఫిలిప్స్, ద కివీ పక్షి. సో అలాంటి ఒక ఫిట్నెస్ ఉన్న ప్లేయర్ గ్లెన్ ఫిలిప్స్ అండ్ డారెల్ మిచెల్ మధ్యలో 219 పార్ట్నర్షిప్ అయితే జరిగింది, 219 రన్స్. సో వాళ్ళిద్దరు పార్ట్నర్షిప్ మ్యాచ్ని అయితే చేంజ్ చేసేసింది. సో మన బౌలింగ్ గురించి చెప్పుకుంటే హర్షిత్ రాణాకి 3 వికెట్స్ అండ్ హర్షదీప్ సింగ్కి 3 వికెట్స్. సో బౌలింగ్ అయితే పర్లేదు, బాగానే పడ్డది. కాకపోతే లాస్ట్లో ఆ ఎక్కువ రన్స్ అది కన్ఫిడ్ అయిపోయింది. సో 330 అనేది చాలా పెద్ద స్కోర్ ఇండోర్లో. యావరేజ్ విన్నింగ్ స్కోరే 297. సో దానికంటే ఎక్కువ 30 రన్స్ ఎక్కువనే ఇచ్చారు మన వాళ్ళు. అండ్ బ్యాటింగ్లో చూసుకుంటే ది వన్ మ్యాన్ ఆర్మీ, ది వన్ మ్యాన్ షో విరాట్ ద రన్ మషిన్ కోహ్లీ. ఏంది గైస్, రికార్డ్ ఆ బుక్లో అతని పేరు ఉండడం కాదు, అతని పేరు మీదే రికార్డ్స్ ఉంటాయి. సో అండర్స్టాండ్ చేసుకోండి ఎంత మంచి 85th సెంచరీ అనుకుంటా, కరెక్ట్ తెలీదు. సో అతను ఒక్కడే వన్ మ్యాన్ షో. అండ్ హర్షిత్ రాణా క్రెడిట్ వేర్ ఇట్స్ డ్యూ, గంభీర్ బాయ్ అంతే. అతని కోచింగ్ స్టింట్లో ఎవరికైనా మంచి జరిగింది అంటే అదైతే నా తరపున చెప్పేది అయితే హర్షిత్ రాణా గైస్. సో హర్షిత్ రాణా పర్ఫార్మెన్స్ అయితే పీక్ ఇంప్రూవ్ అయితే అయింది. సో గౌతమ్ గంభీర్ ఏరాలో. సో బౌలింగ్ చూసుకున్న పీక్ ఇంప్రూవ్మెంట్. బ్యాటింగ్ 50 కొట్టాడు ఇలా, 52 రన్స్. ఆ హోప్ అయితే ఇచ్చాడు విరాట్ కోహ్లీతో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు. అండ్ విరాట్ కోహ్లీ అతను అవుట్ అయ్యాక వన్ మ్యాన్ షో మొత్తం. సో గెలిపించలేకపోయాడు. సో అది తెలుసు, ఎందుకంటే వికెట్స్ లేవు చేతిలో. సో రోహిత్ శర్మ ఫ్లాప్ అయ్యాడు ఈ సిరీస్. సో ఒక్క ఫ్లాప్ సిరీస్ అంతా. అన్ని టైమింగ్ అయినాయి గైస్, టైమింగ్ అయిన షాట్స్ అన్ని ఏరియల్ షాట్స్ ఆడి అవుట్ అయ్యాడు. సో అలా స్ట్రగుల్ అవ్వకుంటే ఏం అవుట్ అవ్వలేదు. సో గిల్పిల్ ఫ్లాప్ సిరీస్ అగైన్. సో అంత మంచిగా అయితే రాణించలేకపోయాడు. ఎక్స్పెక్ట్ చేసా ఇలా క్యాప్టెన్స్ నాకు ఆడతాడని, కాకపోతే ఆడలేకపోయాడు, బోల్డ్ అయితే అయిపోయాడు. అండ్ శ్రేయస్ అయ్యర్కి ఫ్లాప్ సిరీస్ గైస్. ఒక్క మ్యాచ్ కూడా పర్ఫార్మెన్స్ అయితే లేదు, స్ట్రగుల్ అయినట్టు అనిపించింది. రోహిత్ శర్మ ఏంటంటే స్ట్రగుల్ కాలేదు అతను, కాకపోతే ఆ ఏరియల్ షాట్ ఫస్ట్ మ్యాచ్లో ప్రెషర్ వల్ల అవుట్ అయ్యాడు. ఆ గిల్ వల్ల మొత్తం డాట్ బాల్స్ ఆడి ప్రెషర్ వల్ల అవుట్ అయ్యాడు. సెకండ్ అండ్ థర్డ్ మ్యాచ్ అయితే సాఫ్ట్ డిస్మిసల్స్. సో మంచి టైమింగ్ అయిన బాల్సే అవుట్ అయ్యాడు, క్యాచెస్ పట్టారు. సో నో ప్రాబ్లం. కానీ ఒక్కటే బాధ ఏంటిదంటే మళ్ళీ 6 months దాకా వాళ్ళిద్దరిని ఇండియన్ టీంలో చూడాలంటే ఆగాలి గైస్. సో దాని తర్వాత కాంబినేషన్స్ ఎలా ఉంటాయి, ప్లేయర్ ఫామ్ ఎలా ఉంటుంది, మధ్యలో ఐపీఎల్ అయితే రాబోతుంది. సో ఐపీఎల్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరిని చూడలేము ఇంకా మనం మళ్ళీ కలిసి ఆడుతున్నప్పుడు. సో 6 months దాకా జూన్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో మళ్ళీ సిరీస్ ఉంది, ఎవరితో అని కూడా తెలీదు. సో ఇది మ్యాచ్ అప్డేట్ గైస్. సో సిరీస్ అయితే ఓడిపోయాం, క్రెడిట్ వేర్ ఇట్స్ డ్యూ. సో న్యూజిలాండ్ అయితే అప్పుడు టెస్ట్ మ్యాచ్లో 3-0 ఓడించారు. ఇప్పుడు వైట్ బాల్ కింగ్ అని చెప్పుకునే మనల్నే వాళ్ళు 2-1 ఓడించారంటే వాళ్ళు గ్రేట్ గైస్. అసలు న్యూజిలాండ్ గురించి ఇక్కడ చెప్పుకునే దగ్గర విషయం ఏంటంటే వాళ్ళు మొత్తం ఇన్ఎక్స్పీరియన్స్ సైడ్ గైస్. సో శాంట్నర్ లేకుండే, వాళ్ళకు విలియమ్సన్ లేకుండే, మొత్తం ఇన్ఎక్స్పీరియన్స్తో వచ్చి గెలిచారు, సిరీస్ కొట్టారంటే గ్రేటే వాళ్ళు. అండ్ డారెల్ మిచెల్ అగైన్ వాట్ ఏ ప్లేయర్, వాట్ ఏ షో. సో ఓడిఐ ఫార్మాట్లో నెంబర్ 1 ఓడిఐ బ్యాట్స్మెన్ ఇప్పుడు అతను. సో విరాట్ కోహ్లీని కిందికి దింపేశాడు అండ్ రోహిత్ శర్మని కిందికి దింపేశాడు. సో నో ప్రాబ్లం. ఇంకా అదే బాధ వేస్తుంది ఏంటంటే 6th జూన్ వరకు, అంటే జూన్ 2nd or 3rd వీక్ దాకా ఆగాలి మనం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మని చూడాలంటే. సో అదే కొంచెం బాధ వేస్తుంది. మధ్యలో ఐపీఎల్ అయితే ఉంది, ఐపీఎల్లో చూసుకొని అడ్జస్ట్ అవ్వచ్చు. అండ్ ఇంకా ఏమైనా విషయాలు ఉన్నాయంటే హర్షిత్ రాణా, గంభీర్ బాయ్, సెల్యూట్ టు యూ. ఒక మంచి ప్లేయర్ని డెవలప్ చేసి ఇచ్చారు ఇండియన్ టీంకి. సో ఎంత ట్రోల్ చేసినా కానీ సో సీరియస్ ఉన్నప్పుడు సీరియస్ మాట్లాడాలి కదా. సో సీరియస్ ఉండాలి. సో మంచి ప్లేయర్ని అయితే అందించాడు. హర్షిత్ రాణా ఈస్ బికమింగ్ ప్రూవెన్ ప్లేయర్. అండ్ నితీష్ రెడ్డి గురించి ఇలా ఎక్స్పెక్ట్ చేసాం, మంచి ఛాన్స్, ఇంతకంటే మంచి ఛాన్స్ మళ్ళీ వస్తుందో రాదో కూడా మీ అందరికి తెలిసి ఉంటుంది. కేదార్ జాదవ్ ఇలాంటి ఒక నాక్ ఆడే పేరు సంపాదించుకున్నాడు. సేమ్ ఇదే 350+ చేజ్. అప్పుడు కూడా మన విరాట్ కోహ్లీ ఉంటాడు, విరాట్ కోహ్లీ సెంచరీ. కానీ అక్కడ కేదార్ జాదవ్ అతనికి సపోర్ట్ చేస్తాడు, కేదార్ జాదవ్ సెంచరీ కొడతాడు, కేదార్ జాదవ్ మ్యాచ్ గెలిపిస్తాడు. అతనికి అక్కడ పేరు వచ్చింది. కేదార్ జాదవ్ ఒక షార్ట్ టైమే కానీ మంచి పేరు సంపాదించుకున్నాడు. నితీష్ రెడ్డికి ఇలా మంచి ఛాన్స్ ఉండే కదా. సో మంచి ఛాన్స్ కూడా కొట్టుకున్నాడు, ఇలా 50 కొట్టాడు, తగ్గేదే లేని సెలబ్రేషన్ చేశాడు. కానీ నెక్స్ట్ బాల్ అవుట్ అయిపోయాడు. సో
సో నో ప్రాబ్లం, నితీష్ రెడ్డి 50 కొట్టాడు, బట్ ఎక్స్పెక్ట్ చేసి ఆ మ్యాచ్ గెలిపించి లాస్ట్ దాకా ఉంటాడని. అండ్ అంతే గైస్ ఈ సిరీస్ గురించి రేపైతే మంచిగా మనం అనలైజ్ చేద్దాం, ఒక్కొక్క ప్లేయర్ రిపోర్ట్ కార్డ్ లెక్క, స్కోర్ కార్డ్ ఎన్ని పాయింట్స్ ఇద్దాం ఈ ప్లేయర్కి, ఎన్ని పాయింట్స్ ఇద్దాం ఈ ప్లేయర్కి అని. సో న్యూజిలాండ్ అండ్ ఇండియా ఇద్దరికి అయితే రిపోర్ట్ కార్డ్ లెక్క ఇద్దాం. అండ్ నెక్స్ట్ అప్కమింగ్ సిరీస్ అయితే T20 సిరీస్, ఇంపార్టెంట్ సిరీస్ ఫర్ ఇన్ పాయింట్ ఆఫ్ T20 వరల్డ్ కప్. సో T20 వరల్డ్ కప్ ప్రకారంగా చూసుకుంటే ఇంపార్టెంట్, ఇప్పుడే తెలిసిపోతుంది మన ప్లేయర్ ఫామ్ ఏంటిది ఏం కదా అని. సో శ్రేయస్ అయ్యర్ ఇస్ బ్యాక్, మీరు చెప్పినట్టు రవి బిష్ణోయ్ అయితే వాషింగ్టన్ సుందర్ బదులు అయితే వచ్చాడు, అండ్ శ్రేయస్ అయ్యర్ అయితే తిలక్ వర్మకి బదులు వచ్చాడు. సో ఫర్ 3 T20 గైస్. సో ఛానల్లో అయితే ఒక పోల్ పెట్టా గైస్, మీకు T20 వరల్డ్ కప్కి ఎవరు కావాలి, తిలక్ వర్మనా శ్రేయస్ అయ్యర్? సో దాని అయితే ఓట్ చేయండి, తెలిసిపోతుంది మనకి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో ప్లీజ్ మోటివేషన్ అయితే వస్తుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచిగా అయితే మాట్లాడుకోవచ్చు గైస్. సో మనం ఒక ఫ్రెండ్ లెక్క మాట్లాడుకోవచ్చు, మంచిగా రా అండ్ రస్టిక్ అయితే ఉంటుంది, మీరు ఎక్కువ ఏం ఎక్స్పెక్ట్ చేయకండి. సో మంచిగా మాట్లాడుకుందాం. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని అయితే లైక్ చేయండి. సో నెక్స్ట్ వెళ్దాం, అంతవరకు బాయ్.